న్యూ ఇయర్ వెస్ట్రన్ కంట్రీస్ లో కొత్త సంవత్సరం అంటే భారీ పార్టీలు, మద్యం, నైట్ క్లబ్లు మాత్రమేనా, లేక ఆ రంగురంగుల ఫైర్ వర్క్స్ వెనక మనకి తెలియని డీపర్ మీనింగ్ ఏమైనా ఉందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే వెస్ట్రన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వెనక ఉన్న చరిత్ర, మానసికత, సమాజం, ఎకనామికల్ లాజిక్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమవుతాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది జనవరి 1 ఎందుకు న్యూ ఇయర్ అయ్యింది, జానస్ అనే దేవునికి దీనితో సంబంధం ఏమిటి, ఫైర్ వర్క్స్, కౌంట్ డౌన్, రిజల్యూషన్స్ ఎందుకు వచ్చాయి, పార్టీ అండ్ డ్రింకింగ్ అనేది నిజంగానే అంత ముఖ్యమా? ఇవన్నీ మీడియా క్లిక్ బైట్సా లేక నిజమైన సంస్కృత? అంతేకాదు మన ఉగాది, సంక్రాంతి, అలానే చైనీస్, ఇస్లామిక్, జూయిష్ న్యూ ఇయర్లతో పోల్చి కూడా చూద్దాం. కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త సంవత్సరం వేడుకలు అనేవి ఈ రోజు మొదలైనవి కాదు, సుమారు 4000 సంవత్సరాల క్రితం నాటివి. బాబిలోనియాలోని అకిటు అనే పండుగ జరుపుకునేవారు. అప్పుడే ప్రజలు పాత తప్పులు సరిదిద్దుకుందాం, కొత్త హామీలు చేద్దాం అని ప్రామిస్ చేసేవారు. ఇవే ఈ రోజు మనం చెప్పుకునే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మొదటి రూపం. రోమన్ కాలానికి వస్తే జానస్ అనే దేవుడు, ఇతనికి 2 ముఖాలు, ఒకటి గతాన్ని చూస్తుంది, ఇంకోటి భవిష్యత్తును చూస్తుంది. అందుకే జనవరి అనే పేరు వచ్చింది. కొత్త ఏడాదిని ట్రాన్సిషన్ గా అంటే పరివర్తన లేదా మార్పుగా చూడడం మొదలయ్యింది. మొదట్లో రోమన్ క్యాలెండర్ మార్చి నుండి మొదలయ్యేది, తర్వాత ఇలా మార్పు చెందాయి. జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ చివరికి 1582లో గ్రిగోరియన్ క్యాలెండర్ గా మారింది. అప్పటి నుంచి జనవరి 1ని న్యూ ఇయర్ గా ప్రపంచం అంగీకరించింది. ఇప్పుడు మనం చూసే న్యూ ఇయర్ సీన్స్ డిసెంబర్ 31 అర్ధరాత్రి మరియు 10, 9, 8 అనే కౌంట్ డౌన్ మరియు హ్యాపీ న్యూ ఇయర్ అనే కేకలు, ఫైర్ వర్క్స్, టైమ్ స్క్వేర్ బాల్ డ్రాప్, బిగ్ బెంచ్ గేమ్స్ ఇవన్నీ కేవలం షో కోసమే కాదు, ఇది ఒక కలెక్టివ్ మూవ్మెంట్. ఒకే సెకండ్ లో ప్రపంచం అంతా రీసెట్ అయినట్టు ఫీల్ అవుతుంది. మిడ్ నైట్ కిసెస్, విషెస్, హగ్స్ ఇవి సోషల్ బాండింగ్ సింబల్స్. ఇప్పుడే అసలు ప్రశ్న, వెస్టర్న్ న్యూ ఇయర్ అంటే బూజ్ అండ్ పార్టీ మాత్రమేనా? కాదు. మీడియా చూపించేది వైల్డ్ పార్టీ, డ్రంక్ ఫైట్స్, సెన్సేషనల్ విజువల్స్. కానీ నిజం ఏమిటంటే చాలా మంది ఫ్యామిలీతో ఇంట్లో ప్రేయర్స్ తో, సింపుల్ డిన్నర్ తో, ఆల్కహాల్ లేకుండానే సెలబ్రేట్ చేస్తారు. డ్రై జనవరి లాంటి ట్రెండ్స్ కూడా పెరుగుతున్నాయి. పార్టీ అనేది ఒక ఆప్షన్ మాత్రమే, కానీ అది డెఫినేషన్ కాదు. అయితే న్యూ ఇయర్ ఎందుకు అంత పెద్దగా సెలబ్రేట్ చేస్తారు? సైకాలజీ ఏం చెప్తుందంటే ఫ్రెష్ గా స్టార్ట్ చేసామనే భావన, గత బాధలు వదిలి కొత్త ఆశలు పెట్టుకునే అవకాశం వస్తుందని. సమాజంలో అందరూ కలిసి బాధలను మర్చిపోవడం, అలానే కలిసి ఆనందించడం. ఎకానమీ పరంగా టూరిజం బూమ్, హోటల్స్, ట్రావెల్, రిటైల్ సేల్స్, సిటీస్ బ్రాండింగ్ దెమ్సెల్వ్స్, టైమ్ స్క్వేర్, లండన్ ఐ, ప్యారిస్, దుబాయ్ ఇవన్నీ వృద్ధిలోకి వస్తాయి. అలానే సిటీ బ్రాండింగ్ ప్లస్ గ్లోబల్ అటెన్షన్. ఆల్ వెస్టర్న్స్ ఆర్ డ్రంక్ ఆన్ న్యూ ఇయర్. అందరూ తాగి తిరుగుతారు అనేది ఒక ఓవర్ జనరలైజేషన్. ఆల్గరిథం సెన్సేషనల్ కంటెంట్ ని పుష్ చేస్తాయి. సోషల్ మీడియా కూడా అలాంటివే మనకి చూపిస్తుంది. కానీ కామ్ గా, మీనింగ్ఫుల్ గా చేసే సెలబ్రేషన్స్ వైరల్ కావు. అందుకే మనకి కనిపించేది హాఫ్ ట్రూత్, సగం నిజం మాత్రమే. అయితే వెస్టర్న్ కంట్రీస్ మాత్రమే కాదు, ప్రపంచం అంతా కొత్త సంవత్సరం జరుపుకుంటుంది. ఉదాహరణకి చైనీస్ న్యూ ఇయర్, ఇది జాన్యూ లేదా ఫిబ్రవరి. డ్రాగన్ డాన్స్, హస్తకళ శైలి, రెడ్ రోజ్ ఫ్యామిలీ ఫెస్టివల్ గా జరుపుకుంటారు. అలానే ఇస్లామిక్ హెజ్రా న్యూ ఇయర్, ముస్లిం క్యాలెండర్ షురూ అవుతుంది. హిజ్రా అనేది వాళ్ళ మొదటి రోజు. ఇది సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటుంది. అలానే జూ కేంద్రీకృతం అనేది రోష్ షహనా ఫెస్టివల్, దీనికి ఉత్సవం ఉంటుంది. అలానే మన తెలుగు ఉగాది చైత్ర మాసంలో మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఇది ఇంట్లో ఉగాది పచ్చడి తింటూ కొత్త ఆశలు కోరుతూ వస్తుంది. ఉగాది పచ్చడి తినగానే అందులో షడ్రుచుల్లాగే జీవితం మంచి చెడు కలిసి ఉంటాయని గుర్తు చేస్తుంది. అలానే సంక్రాంతి జనవరి 14 సమీపంలో పంట కృష్ణను పూజిస్తూ జరుపుకునే హార్వెస్ట్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ లో పెద్దగా సంబరాలు చేస్తూ కొత్త సంవత్సరాన్ని చూసుకుంటారు. కాబట్టి పాశ్చాత్య పార్టీ కాన్సెప్ట్లు కూడా ఒక విధమైన సాంప్రదాయ ఫార్మ మాత్రమే. రెస్పెక్ట్ ఆల్. ఎక్కడైనా కొత్త సంవత్సరం సందర్భంలో అందరూ చేసుకునే పార్టీలు వేరైనా కానీ అందరి లక్ష్యము ఒకటే, రిన్యూవల్, ఆనందం, అభయ భద్రత. సెలబ్రేట్ చేయండి కానీ జాగ్రత్తగా ఉండండి. ఫైర్ వర్క్స్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. డ్రంక్ డ్రైవింగ్ వద్దు. క్రౌడ్స్ లో అలర్ట్ గా ఉండండి. మోడరేషన్ పాటించండి. అసలు సెలబ్రేషన్ అంటే పీస్, సేఫ్టీ ప్లస్ పాజిటివిటీ. కాబట్టి ఫ్రెండ్స్, వెస్టర్న్ న్యూ ఇయర్ అనేది పార్టీ మాత్రమే కాదు, అది ఒక గ్లోబల్ రీసెట్ బటన్, ఒక కలెక్టివ్ హోప్ ఫెస్టివల్. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? కామెంట్స్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.